హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో షేడెడ్ డైమండ్ ప్యాటర్న్ గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ఇఫ్ ద గివెన్ ఇంటీజర్ నెంబర్ ఈస్ 5, ద షేడెడ్ డైమండ్ షుడ్ బి ప్రింట్. లెఫ్ట్ సైడ్‌లో మనకి ఏదైతే ఉందో అది ప్రింట్ చేయాలి. ఓకే. సో, అంటే ఇందులో వాడు ఏమంటున్నాడంటే మనకు లెఫ్ట్ సైడ్‌లో ఏదైతే ప్యాటర్న్ అనేది కనపడుతుందో అది ప్రింట్ చేయమని చెప్తున్నాడు. సో, ఇంటీజర్ తీసుకున్నాడు. ఆ ఇంటీజర్‌ని ఆ ఇంటీజర్‌లోకి 5 అనేది నంబర్ తీసుకున్నాడు. ఓకే. ఫర్ రో ఇన్ రేంజ్ 1 నుండి నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే n నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫర్ కాలమ్ కోసం ఫర్ కాలమ్ ఇన్ రేంజ్ రో నుండి n నంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే. ఇక్కడ మనకు లూప్ అనేది ఎలా రిపీట్ అవుతుంది ఏంటి అనేది మనకు రైట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే తెలిసిపోతుంది. ఒకసారి మీరు దాన్ని గమనించండి. ఓకే. లైక్ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ 1 నుండి అండ్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్ వరకు కోడ్ అనేది రిపీట్ అవుతుంది. ఎలా అంటే 1, 2, 3, 4, 5, 6 అలా. అంటే చివరి నంబరు ఎక్కడి వరకైతే ఉంటుందో అక్కడి వరకు కోడ్ అనేది రిపీట్ అవుతుంది. బట్ ఫర్ లూప్‌లో అనేది లాస్ట్ నంబర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. దానికంటే ముందు ఏదైతే నంబర్ ఉంటుందో అక్కడి వరకే లూప్ అనేది పనిచేస్తుంది. సో, ఇందులో చూసుకున్నట్టయితే మనకి స్పేసెస్ అనేటివి డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి 5, 4, 3, 2, 1 ఇలా మనకు స్పేసెస్ అనేటివి డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సో, మనం అందుకని ఏం చేసాము రో నుండి ఎన్ నంబర్ ఆఫ్ టైమ్ వరకు మనం స్పేసెస్ అనేటివి క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏదైతే హైలైట్ చేసిందుందో ఆ పీస్ ఆఫ్ కోడ్‌ని మాత్రమే కాపీ చేసి దాని కింద పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనము ఇందులో కొన్ని ఎడిట్ చేయాలి. కోడ్ అనేది కొంచెం ఎడిట్ చేయాలి. సో, మనం ఇక్కడ ఏం చేసాము రో నుండి ఎన్ నంబర్ ఆఫ్ టైమ్ ఇచ్చాము. కానీ ఇక్కడ మనము ఓన్లీ రో మాత్రమే ఇవ్వాలి. ఓకేనా? సో, ఇందులో ప్రింట్‌లో మాత్రం మనకు స్టార్ అనేది ఇవ్వాలి. స్టార్ పక్కన మాత్రం ఒక్కటి మాత్రమే స్పేస్ అనేది ఇవ్వాలి. అలా అయితేనే మనకు కోడ్ అనేది ప్రాపర్‌గా వస్తుంది. అసలు స్పేసే లేకుండా ఇస్తే మాత్రం ఓకేనా? దగ్గరగా అంటుకున్నట్టుగా స్టార్స్ అనేటివి అవుట్‌పుట్ అనేది వస్తుంది. అండ్ తర్వాత స్టెప్‌లోకొచ్చినట్టయితే పైన ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో, ఈ పీస్ ఆఫ్ కోడ్‌ని కాపీ చేసి అండ్ కింద పేస్ట్ చేయండి. దాన్ని పేస్ట్ చేసిన తర్వాత మనం దీన్ని కొంచెం ఎడిట్ చేయాలి. యాజ్ యూజువల్‌గా ఇంతకు ముందుగా చేసినట్టుగానే ఇందులో గూడా కోడ్ అనేది కొంచెం ఎడిట్ చేయాలి. ఇది దేనికోసం అంటే మనకు అప్పర్ ప్యాటర్న్ అనేది ఎలా వచ్చిందో యాజ్ ఇట్ ఈస్‌గా మనకు లోవర్ ప్యాటర్న్ గూడా అలాగే రావాలి. కాకపోతే ఈ మిడిల్‌లో ఉన్న స్టార్స్ అనేటివి వెళ్ళిపోవాలి. అంటే మధ్యలో స్పేస్ అనేది రావాలి మనకి. ఓకే. మిగతాదంతా సేమ్ ఉండి ఇదొకటే చేంజ్ చేయాలి. 1 నుండి తీసుకొని n/2 అనేది మనకు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే. సో, ఇక్కడి వరకు కాపీ, పేస్ట్ అండ్ స్మాల్ ఎడిట్ కోడ్ అనేది చేసాము. కోడ్ అనేది చిన్న చిన్నగా ఎడిట్ చేసాం. కానీ దాని తర్వాత ఇక్కడ నుండి మనము ఇఫ్ కండిషన్ ఎల్స్ అనేది మనము ఇక్కడ రాయాలి. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి. సో, ఇప్పుడు మనకు ఈ కింద ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మనకు రావాలి అంటే ఏం లేదు. ఇక్కడ రో ఉంది కదా! రో డబల్ ఈక్వల్ టు అంటే డబుల్ ఈక్వల్ టు అండ్ 1 అంటే ఈ 1కి రో అనేది కండిషన్ ట్రూ అవ్వాలి. ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు ఇది రన్ అవుతుంది కోడ్. లైక్ ఎలా అంటే ఇప్పుడు రో అనేది 1, 2, 3, 4 ఇలా కోడ్ అనేది రిపీట్ అవుతుంది కదా! సో, అలా రిపీట్ అయినప్పుడు 1 అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ 1తో కంపారైజ్ అయ్యి సేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ట్రూ అవుతుంది. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఈక్వల్ అవ్వకూడదు. అంటే అపోజిట్. ఇది ఈక్వల్ అవ్వకపోతే ట్రూ అవుతుంది. ఇదేమో ఈక్వల్ అవుతేనేమో ట్రూ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఈక్వల్ అని ఇచ్చాము. ఇక్కడ నాట్ ఈక్వల్ అని ఇచ్చాము. ఓకే. సో, ఇందులో మనకి ఏదో ఒకటి ట్రూ అయితేనేమో ఫాల్స్ అవుతుంది. 2 ఫాల్స్ అవుతే ఫాల్స్ అవుతుంది. 2 ట్రూ అవుతే మాత్రమే ట్రూ అవుతుంది. ఎందుకంటే మధ్యలో అండ్ అని పెట్టాము మనము. ఓకేనా? అండ్ ఇది గూడా సేమ్ మనకు ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి ట్రూ అయితేనేమో ఇవి 2 గూడా ట్రూ అయినట్టు. ఎందుకంటే మధ్యలో ఓఆర్ అని ఇచ్చాము.
ఓకేనా? ఆర్ అంటే. అంటే ఒకటి ట్రూ అయితే అది గూడా ట్రూ అయినట్టు. లేదా ఫాల్స్ అయినా గాని ఒకటి ట్రూ అయినా గాని ట్రూ అయినట్టు. ఎందుకంటే ఒకటి ట్రూ ఉంటుంది గదా! అందులో. 2 ట్రూ అవుతేనేమో ట్రూ అయినట్టే. బట్ 2 కూడా ఫాల్స్ అయ్యాయే అనుకో ఫాల్స్ అయినట్టు మొత్తం. ఓకేనా? ఎందుకంటే ఆర్ అనేది పెట్టామిక్కడ. అండ్ ఇప్పుడు ఈ బ్రాకెట్‌లో ఉన్నదంతా ట్రూ అయ్యి, ఈ బ్రాకెట్‌లో ఉన్నదంతా ఫాల్స్ అయిందనుకో అప్పుడు ట్రూయే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ అనేది ఈ రెండిట్లలో ఏదో ఒకటి ట్రూ అయినా గాని ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇన్ కేస్ 2 గూడా ఫాల్స్ అయ్యాయి అనుకో ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. 2 గూడా ట్రూ అవుతే ట్రూ అవుతుంది. ఓకే. ఇన్ కేస్ ఫాల్స్ అవుతేనేమో కింద ఎల్స్ ఉంది గదా! అది ప్రింట్ అవుతుంది. ఓకే. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతే మనకు స్టార్స్ అనేటివి ప్రింట్ అవుతాయి. లేదు ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకో, అప్పుడు మనకి ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఎల్స్‌లో ఏమున్నాయి? స్పేసెస్ ఉన్నాయి. స్పేసెస్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇంతేనండి. సో గైస్ ఇప్పుడు మనము కోడ్ రాసి చూద్దాము. ప్రింట్ అనేది ఇచ్చేసి స్పేసెస్ అనేటివి క్రియేట్ చేయాలి. ఇక్కడ సింగిల్ స్పేసే ఇవ్వాలి. సో మనకు స్పేసెస్ అనేటివి క్రియేట్ అయినట్టే. జస్ట్ మీకు స్పేసెస్ క్రియేట్ అయ్యాయా లేదా అంటే ఒక నంబర్‌తో మీరు చెక్ చేయండి. సో స్లైడ్‌లో చెప్పినట్టుగానే ఇప్పుడు మనం దీన్ని కాపీ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ కోడ్‌ని కొంచెం ఎడిట్ చేద్దాం అన్నాం కదా! సో ఇక్కడ ఏం లేదు. రో ఒకటే పెట్టాలి. ఇక్కడ స్పేస్ కోసం రో ఒకటి పెడితే సరిపోతుంది. ఇక్కడ మనము స్టార్ అనేది ఇవ్వాలి. స్టార్ పక్కన కంపల్సరీ స్పేస్ అనేది ఒకటుండాలి. అలా అయితేనే మనకు ప్రాపర్‌గా అవుట్‌పుట్ అనేది వస్తుంది. లేదంటే స్టార్స్ అనేటివి దగ్గరగా అతుక్కున్నట్టుగా మనకు అవుట్‌పుట్ వస్తుంది. అండ్ ఫైనల్లీ మనకు స్పేసెస్ క్రియేట్ అవ్వాలి ప్రాపర్‌గా అంటే కింద మనకు ప్రింట్ అని, క్లోజ్ అని ఒకటివ్వాలి. ఇలా ఇస్తేనే మనకు ప్రాపర్‌గా మనకు స్పేసెస్ అనేటివి క్రియేట్ అవుతాయి. ఒకసారి మనము అవుట్‌పుట్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. మనకు అప్పర్ అవుట్‌పుట్ కావాలి గదా! యెస్. మనకు అనుకున్నట్టుగానే అప్పర్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకు కిందిది గూడా పైన ఏదైతే ఉందో అప్పర్ ప్యాటర్న్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కింద గూడా రావాలి. కాకపోతే ఇక్కడ మధ్యలో ఉన్న స్టార్స్ అనేటివి రాకూడదు. అంతే గదండీ! చూద్దాం. యెస్. ఇప్పుడు స్లైడ్‌లో చెప్పినట్టుగానే మనము ఇక్కడ కోడ్‌ని కాపీ చేద్దాం. చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనకు అందులో చెప్పినట్టుగానే మనకిక్కడ చిన్న చిన్న కోడ్ ఎడిటింగ్ అనేది చేయాలి. ఓకే. ఇక్కడ 1 నుండి ఎన్‌ని మల్టిప్లై చేయాలిక్కడ. 1 నుండి ఎన్ మల్టిప్లై ఆఫ్ టైమ్స్ అన్నట్టు. ఓకేనండి. సో, అందులో చెప్పినట్టుగానే మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది రాద్దాము. ఇఫ్ ఇక్కడ రో =1 అంటే మనకు రో నుండి 1కి కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. అలా సాటిస్ఫై అయినట్టుగానే అవుతేనే మనకు ట్రూ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే రో అనేది 1, 2, 3, 4 ఇలా మనకు కోడ్ అనేది రిపీట్ అవుతుంది గదా! సో, ఇక్కడ 1 వచ్చినప్పుడు మాత్రమే మనకు కోడ్ అనేది ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది మనకు ట్రూ అవుతుంది. అండ్ దాని తర్వాత అండ్ కాల్ అంటే కాలమ్ అండ్ డివిజన్ 2 ఇఫ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ 0 అంటే ఇది ఒకవేళ మనకు ట్రూ అవుతేనేమో ఫాల్స్ అయినట్టు. ఫాల్స్ అవుతేనేమో ట్రూ అయినట్టు. ఆపోజిట్. అండ్ దాని తర్వాత రో కాలమ్. సో, ఇది కండిషన్ ట్రూ అయినప్పుడు మనకు కావాల్సిన అవుట్‌పుట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఉంటే ఇక్కడ పెట్టాలి. అండ్ దాని తర్వాత రో ప్లస్ కాలమ్ మల్టిప్లై ఆఫ్ 2 అంటే ఇక్కడ 2 గూడా ప్లస్ చేసేసి మల్టిప్లై ఆఫ్ 2 చేయాలి. దీన్ని దీంతో. ఓకే. అండ్ ఈ కండిషన్ ఒకవేళ ట్రూ అయితేనేమో అప్పుడు మనకు అవుట్‌పుట్ పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇది ట్రూ అయ్యి, ఇది ఫాల్స్ అయిందనుకో మనకేం జరగాలి? ట్రూ రావాలి. అందుకు ఆర్ అంతే గదా! ఈ కండిషన్ ట్రూ అయ్యి, ఈ కండిషన్ ఫాల్స్ అవుతే మనకు ఇఫ్ కండిషన్ అనేది మనకి ట్రూ అవుతుంది. ఇన్ కేస్ ఇవి 2 కూడా ఫాల్స్ అయ్యాయనుకో ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఇందులో ఏదో ఒకటి ట్రూ అయినా గాని ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఓకేనా? అండ్ స్పేస్ అండ్ ప్రింట్ స్పేస్ స్టార్ పక్కన తప్పకుండా స్పేస్ అనేది ఒకటివ్వాలి. ఇన్ కేస్ ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకో మనకు ఎల్స్‌లోకొస్తుంది. వచ్చి మనకు ఇదనేది ప్రింట్ చేస్తుంది. సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. యెస్. మనకు అవుట్‌పుట్ అనేది ఇలా వచ్చింది. అయితే మనకు ఒకటి స్పేస్ అనేది ఎక్కడో మిస్ అయింది. చూద్దాం. సో, స్పేస్ అనేది ఒకటి తగ్గించాలి. ఇక్కడ యెస్.
ఇక్కడ మనం స్పేస్ తగ్గించేద్దాం. యెస్. స్పేస్ అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కాబట్టి ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. యెస్. అవుట్‌పుట్ ఇప్పుడు మనకు వచ్చింది. సో, ఒకసారి గమనించండి. మనకు అవుట్‌పుట్ అనేది ఇలా రాకూడదు. ఇందులో 2 లైన్స్ ఉన్నాయి ఈక్వల్‌గా. మనకిందులో ఒకటే లైన్ రావాలి. ఆ ఒకటే లైన్ రావాలంటే ఏం చేయాలి అంటే, ఏం లేదిక్కడ. దీని పైన మనకు ఇక్కడ +1 ఉంది కదా! అదొకటి తీసేయండి. తీసేసి మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. సో, ఇప్పుడు మనకి అనుకున్నట్టుగానే అవుట్‌పుట్ వచ్చేసింది. ఇంతేనండి సింపుల్. మీకు ఇఫ్ కండిషన్ గురించి అర్థమవుతే ఈ ఎంటైర్ ప్యాటర్న్ అనేది ఈజీగా అర్థమైనట్టే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కింద కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా గానీ ఐ విల్ రెస్పాండ్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ ది వాచింగ్ వీడియో.